హాయ్ ఎవరివన్. అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే అంబటి రాంబాబు అనే వ్యక్తి తక్కువ సమయంలోనే మంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు? ఈయన చేసిన ప్రత్యేకతలేంటి? ఈయన ఎందుకు మీడియాలలో ఎక్కువ సోషల్ మీడియాలలో ఎందుకు వైరల్ గా మారాడు? అందుకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. నియోజకవర్గం సత్తెనపల్లి నియోజకవర్గం. వ్యక్తిగత జీవితానికి వస్తే గన ఇతను 1958లో రేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు. ఏవిఎస్ఆర్ ఆంజనేయులు, వెంకట సుబ్బమ్మ వీరి తల్లిదండ్రులు. జీవిత భాగస్వామి వచ్చి విజయలక్ష్మం వచ్చి ముగ్గురు, మౌనిక, మనోజ్ఞ, శ్రీజ. ఇతను రాజకీయ జీవితానికి వస్తే అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు 1988లో. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గా, 1994లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా, నెట్ క్యాంప్ గా పనిచేశాడు. ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పబ్లిక్ అకౌంటెంట్స్ కమిటీ సభ్యుడిగా నియమితమయ్యాడు. అంబటి రాంబాబు 1994లో 1999లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశాడు. ఆయన 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు చేతిలో 924 స్వల్ప ఓట్లతో తేడాతో ఓడిపోయాడు. అంబటి రాంబాబు 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై 20,876 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2022 ఏప్రిల్ 11న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో జలజీవన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అంబటి రాంబాబు సచివాలయంలోనే 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ఏప్రిల్ 21న మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈయన తరపు నుంచి వస్తున్న కొన్ని కారణాలు, కొన్ని సంభాషణలు ఏంటంటే, అంబటి రాంబాబు మరోసారి పులుసులో పడ్డాడు. అంబటి రాంబాబు సుకన్య అనే మహిళ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో హల్చల్ గా మారాయి. ఈ ఆడియోలు స్త్రీల నుండి డబ్బులు బదులుగా అభిమానులు అడిగే పురుష స్వరూపము ఒకరికొకరు తెలుసని చూపిస్తుంది. సంభాషణ యొక్క టోన్ మరియు టెనల్ సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఆడియోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటివి కూడా అంబటి రాంబాబుపై ఇదే ఆరోపణలు రావడం విశేషం. ఇది టీడీపీ అనుకూల వార్తాపత్రికలో ప్రచురితమైంది. ఇది ఒక స్టింగ్ ఆపరేషన్ మరియు 2011లో తిరిగి నిర్వహించబడింది. రాంబాబు ఫిర్యాదు దాఖలు చేసి పుకార్లను కొట్టివేయడానికి చురుగ్గా పనిచేశారు. వీడియోల్లోని మహిళలు కూడా వెనక్కి తగ్గింది మరియు అంబటికి వ్యతిరేకంగా తను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ఇతను 2019లోనే లాటరీ టికెట్ల వివాదంలో ఇరుక్కున్నాడు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టికెట్లు అమ్ముకున్నారని పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు మరో భారీ వివాదానికి ఈయన అంబటి రాంబాబు నెలకొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో జనసేన పార్టీ సభ్యుడు ఈ పిటిషన్ దాఖలు చేశాడు. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని గుంటూరు కోర్టు పోలీసులను కోరింది మరియు కేసు సమగ్రంగా విచారించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంబటి రాంబాబుపై జేఎస్పీ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని లాటరీలని నిషేధించినప్పటికీ రాష్ట్రంలో లాటరీలకు వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఇస్తుందని అన్నారు. ఈ టికెట్లను వైఎస్ఆర్సీపీ భారీ ధరలకు విక్రయిస్తుందని కూడా తెలిపారు. దీని ద్వారా ఆ పార్టీ భారీగా సొమ్ము జమ చేసుకుంటుందని కూడా వెంకటేశ్వర గారు తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి వాటిని సమర్థించిన అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలను వ్యక్తిగతంగా ఆ టికెట్లు కొనుక్కోవాల్సిందిగా కోరారని రాహుల్ గారు, ఇతను 2024 ఎన్నికల్లో గెలుస్తాడా ఓడుతాడా అనే దాన్ని పట్టించి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇతని పాత్ర ఉంటుందా ఉండదా అనే దాన్ని మనం నిర్ధారణంగా చూసుకోవచ్చు.